అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకి మరొకసారి వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇది నా సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభువులు అందుకమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 66వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 66వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. మరొకసారి చదువుకుందామండి. జనములారా, మా దేవుని సన్నిధించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. మరి యేసయ్య మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, యేసయ్య ఏం పలుకుతున్నాడు? జనములారా, మా దేవుని సన్నిధించుడి. మరి చూడండి, మరి ప్రపంచంలో చూసినట్లయితే ఎంతో జనాభా కలిగి ఉంది కదండి. మన భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ మరి చూడండి ఎంతో జనాభా ఉంది. మరి దేవుని మనము స్తుతించి ఆరాధించాలి. యేసయ్య ఏమంటుండు అంటే, నా వాక్యము తెలియని ప్రజలు, నా మాట తెలియని ప్రజలు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అనేసి అంటున్నాడు కదండి. మరి దేవుని పేరు తెలియని ప్రజలు, దేవుణ్ణి తెలియని ప్రజలు మరి చాలామంది మరి ఉన్నారు మనకు తెలియకుండా. మారుమూల గ్రామంలో మరి ఎక్కడెక్కడో మరి యేసయ్య పేరు తెలియని ఇంకా చాలామంది ఉండుండొచ్చు. మరి అలాంటి ప్రజలలో మరి దేవుని సేవకులు వెళ్ళి మరి దేవుని సేవ ఎంతగానో చేస్తున్నారు. దేవుణ్ణి మరి వారికి ప్రకటిస్తున్నారు. జనములారా, మా దేవుణ్ణి సన్నుతించుడి అనేసి మరి ఎంతో మంచి ప్రకటనలు కానీ ఎంతో మంచి సువార్తను కానీ మరి దైవ సేవకులు చేస్తున్నారు. మరి ఆ రీతిగా చేస్తున్నప్పుడు వారిని మనము ఎంతగానో వారి పట్ల మనం ఎంతగానో సంతోషించాలి. మరి చూడండి, మీరు వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించండి అనేసి మన యేసయ్య పలుకుతున్నాడు కదండి. మరి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. మరి చూడండి, దేవుడు మనకు చక్కటి నోరునిచ్చినాడు, చక్కటి చేతుల్నిచ్చినాడు, మరి చక్కటి స్వరాలను ఇచ్చినాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చినాడు. మరి ఆ రీతిగా తలాంతి ఇచ్చినప్పుడు మనకి ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతి దేవుని పట్ల మనం నెరవేర్చాలి. తప్పకుండా అది మనం ఉపయోగించాలి. ఉపయోగించకపోయినట్లయితే అది వేస్ట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు చూడండి, మనము చక్కగా ఏదైనా మన స్త్రీలం అయితే ఏం చేస్తామంటే చక్కటి గోల్డ్ కొనుక్కుంటాం కదండి. చక్కగా బంగారం కొనుక్కొని మనం మెడలో వేసుకుంటాం, లేకుంటే చేతులకు కానీ లేకుంటే చెవులకు కానీ పెట్టుకుంటా ఉంటాం. లేదులే అమ్మో, ఇంత ధర పెట్టుకున్నాం బంగారం, నాకు ఎందుకులే అమ్మో అని పెట్టుకుంటే ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో, లేకుంటే ఎక్కడన్నా పడిపోతుందో, లేకుంటే ఎవరైనా దొంగలు చెతుకపోతారో అనేసి మనం తీసుకుపోయి అల్మార్లో పెడితే ఏమవుతుందండి, అది కరిగిపోతూ ఉంటుంది, అది వేస్ట్ అయిపోతుంది కదండి. మరి అదే రీతిగా లేకుంటే మనం ఏదైనా మంచి చక్కగా వండుకొని మనం అదే దాన్ని వారం రోజులు కానీ 1 వీక్ కానీ మనం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ రీతిగా పెట్టినాం అనుకోండి, అది ఏమైపోతుంది, పాడైపోతుంది, వాసన పట్టిపోతుంది కదండి. అదే రీతిగా మనం దేవుడిచ్చిన తలాంతి ఏం చేయాలంటే మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించినట్లయితే దేవుడు మన పట్ల నా బిడ్డకు చక్కటి స్వరాన్ని ఇచ్చిన, నా బిడ్డ నా పట్ల ఎంత చక్కగా పాడుతుంది అనేసి దేవుడు సంతోషిస్తాడు. మరి చూడండి, కొంతమందికి వాద్యాలు వాయించే తలాంతి ఉంటుంది. నా బిడ్డకు ఈ తలాంతి ఇచ్చినాను, అన్న బిడ్డ ఎంత చక్కగా ఉపయోగిస్తుంది చూడండి, ఎంత చక్కగా పాటలకు వాద్యాలు వాయిస్తుంది చూడండి అనేసి దేవుడు మన పట్ల ఎంతగానో ఆనందిస్తాడు. మరి కొంతమందికి సువార్త చెప్పే చక్కటి తలాంతి ఇస్తాడు, చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి ఆ రీతిగా వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము సువార్తను ప్రకటించాలి. యేసయ్య మాటలు పలకాలి, యేసయ్య మాటలు మనము ప్రకటించాలి. తెలియని వారికి యేసయ్య గురించి చెప్పాలి. ఈ రీతిగా మనం యేసయ్యను నమ్ముకోవాలనేసి మనం చెప్పినట్లయితే దేవుడు మరి ఆకాశంలో నుండి మనల్ని చూసి మరి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు, ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. చూడండి, మనం వేలు పోసి లక్షలు పోసి మరి మన పిల్లల్ని చదివిస్తున్నాం కదండి. చదివించినప్పుడు వారు చదవకుండా మరి ఆ రీతిగానే ఉండి బద్ధకస్తులుగా ఉండి మరి ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్యూర్ అవుతుంటే మనం ఎంత చింతిస్తాం కదండి, మనం ఎంత బాధపడుతూ ఉంటాం. మరి చూడండి, ఇన్ని లక్షలు పోసి అయ్యో నా బిడ్డను చదివిస్తున్నానే, ఇన్ని వేలు పోసి నేను ఎంతోగానో అప్పు చేసి ఇల్లు అమ్ముకొని పొలాలు అమ్ముకొని జాగలు అమ్ముకొని నా బిడ్డను
చదివిపిస్తున్నానే, అయ్యో నా బిడ్డ చదువుకుంటలేడు అనేసి ఎంత మనము నిరాశకు లోనవుతాం కదండి. ఆ బాధ ఒకరికి చెప్పుకోలేము, ఆ వేదన ఒకరికి చెప్పుకోలేము. మరి చూడండి, ఎంతో మనము లోపల కుమిలిపోతూ ఉంటాం. మరి నా బిడ్డ ఎందుకు ఏ సమస్య వల్ల నా బిడ్డ చదవట్లేదు అనేసి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం కదండి. అదే రీతిగా మరి దేవుడు మనకిచ్చిన తలాంతు మనం ఒకవేళ ఉపయోగించకపోయినట్లయితే మరి దేవుడు మన పట్ల కూడా బాధపడుతూ ఉంటాడు, ఎంతగానో మరి వేదన చెందుతూ ఉంటాడు దేవుడు. ఒకవేళ మనం అన్ని డబ్బులు పెట్టి పాస్ చక్కగా చదువుకొని మన బిడ్డ పాస్ అయినప్పుడు, చక్కటి ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంతగానో సంతోషిస్తాం కదండి. ఆ ఆనందము, ఆ సంతోషము పట్టజాలనంతగా ఉంటుంది. నిజంగా చూడండి, మరి అదే రీతిగా దేవుడు ఒకవేళ మనకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు అనుకోని, చక్కగా పాటలు పాడండి. దేవుని సన్నిధానంలో ఉండి చక్కగా దేవుని స్తుతించి ఆరాధించినట్లయితే మరి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. అంతేకాకుండా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా, ప్రజలు కూడా, అబ్బాయి ఎంత చక్కగా ఈ బిడ్డ ఈ పాడుతుంది, ఈ కుమారుడు ఎంత చక్కగా పాడుతున్నాడు, ఎంత చక్కటి స్వరం దేవుడు ఆ కుమార్తెకి ఇచ్చినాడు అనేసి ఆ రీతిగా అన్నప్పుడు ఆ మహిమ, ఆ ఘనత కేవలం మన యేసయ్యకే చెందుతుంది, కేవలం మన యేసయ్యకే ఆ ఘనత కలుగుతుంది. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంత సంతోషిస్తాడు కదండి. మనము ఏది అడిగినా దేవుడు మనకు కొరత లేకుండా అనుగ్రహిస్తాడు, ఎలాంటి సమస్య లేకుండా అనుగ్రహిస్తాడు. మరి ఆ రీతిగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము, ఎందుకంటే దేవుడిచ్చిన మనకు ఈ లైఫ్ కాబట్టి, మనకిచ్చిన ఈ లైఫ్ మనం దేవునికి మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల ఆకాశపు వాకిట్లను విప్పి పటజాలంత విస్తారమైన దేవుడు మన పట్ల కుమ్మరిస్తా అంటున్నాడు. దేవుడి వాక్యమును మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,